ఆదిలాబాద్ జిల్లాలోని పలు గోదాముల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలించి కొరత సృష్టిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేస్తున్నారు. Incoming outgoing of all seeds material from the godowns and internal inspection అది ఏమైనా స్పీడర్ సీడ్ ఫేక్ సీడ్ ఎనీ అదర్ మెటీరియల్ ఇస్ బీయింగ్ కెప్ట్ ఇల్లీగల్ మెటీరియల్ అది చెక్ చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి మండల్లో జాయింట్ టీమ్ ఆఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఎస్హెచ్ఓస్ అండ్ రెవెన్యూ ఆఫీసర్స్ హెస్ బీన్ ఫార్మ్డ్ ఎర్లియర్. వాళ్ళు రెగ్యులర్గా షాప్స్, సీడ్ షాప్స్ ఎక్కడైనా ఉంటే ఆ మండల్లో అది చెక్ చేస్తారు సర్ప్రైజ్ చెకింగ్ కోసం. సో incoming outgoing of all seeds. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. విత్తనాల బ్లాక్ మార్కెట్ పై టెన్ టీవీ వరుస కథనాలకు స్పందించారు అధికారులు. మనం చూస్తున్నాం, అధికారులు అక్కడికి వెళ్లి సోదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పలు గోదాముల్లో పోలీసులు తనిఖీల్ని ముమ్మరం చేశారు. పత్తి విత్తనాలని బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారన్న సమాచారాన్ని టెన్ టీవీ ద్వారా తెలుసుకున్న పోలీసులు సోదాలు నిర్వహించారు. మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని. ఈ పత్తి విత్తనాల్ని బ్లాక్ మార్కెట్ కు తరలించి ఆ తర్వాత ఎక్కువ రేటుకి వాటిని అమ్ముకుంటున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో అయితే ఈ సోదాలు జరిగాయి. టెన్ టీవీ వరుస కథనాలతో పోలీసు అధికారులు స్పందించారు. ఎస్పీ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లి సోదాలు చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో పలు గోదాముల్లో పోలీసులు తనిఖీల్ని ముమ్మరం చేశారు. ఈ పత్తి విత్తనాలన్నింటినీ కూడా బ్లాక్ మార్కెట్ కి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఈ తనిఖీల్ని చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ సుమా, గత 4 రోజులైంది రైతులు డిమాండ్ ఉన్న సీడ్స్ కోసం కొంత పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. సో దీనిపైన పూర్తిగా టెన్ టీవీ అధ్యయనం చేసింది. బార్డర్ లో ఉన్న ఈ మండలాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ ఉన్న సీడ్ అంతా కూడా మహారాష్ట్రకు తరలిపోతుంది. వాస్తవానికి రాశి 659 తో పాటు బోల్గట్ 2 అనే విత్తనాలు ప్రభుత్వం నిర్ణయించిన ధర 865 రూపాయలు. కానీ అది బార్డర్ దాటి మహారాష్ట్రలో 1500 నుంచి 2000 రూపాయల వరకు కూడా ధర పలుకుతుంది. దీనికి ప్రధానమైన కారణం కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు అనుకుని ఉన్న మహారాష్ట్రలో ఈ 2 రకాల కంపెనీలకు సంబంధించిన విత్తనాలకే చాలా డిమాండ్ ఉంది. గతేడాది చాలా ఎక్కువ మొత్తంలో దిగుబడి వచ్చింది, రైతులు చాలా లాభపడ్డారు. కాబట్టి ఈసారి కూడా ఈ విత్తనాలకు సంబంధించి పెద్ద ఎత్తున రైతులు వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. సో దీన్ని అదునుగా చేసుకున్న కొంతమంది వ్యాపారులు, ఎందుకంటే చాలా తక్కువ స్టాక్ వస్తుంది, పైనుంచి ప్రతిరోజు 20,000 15,000 ప్యాకెట్లు మాత్రమే వస్తున్నాయి. సో ప్రతిదీ కూడా రైతులకు విక్రయిస్తున్నామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కొంత వ్యాపారులు, దళారులంతా కూడా బ్లాక్ మార్కెట్ కి వీటన్నిటిని కూడా తరలిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే మనము 2-3 రోజుల నుంచి కూడా వరుస కథనాలు ప్రసారం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన బేలా మండల్ కావచ్చు, భీంపూర్ మండల్, ఈ సరిహద్దు మండలాల నుంచి భారీగా విత్తనాలు బయటకు పోతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఈరోజు జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఉదయం నుంచి పలు సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులతో పాటు వారికి సంబంధించిన గోదాముల్లో స్టాక్ రికార్డులన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా కంటిన్యూగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దాంతో పాటు ప్రతి మండలంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఒక స్థానికంగా మండలంలో ఉండే ఎస్ఐ, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్, ఒక రెవెన్యూ ఆఫీసర్, ఈ ముగ్గురితో కలిపి కమిటీని ఫామ్ చేశారు. ఈ రోజు నుంచి ఆ కమిటీ ప్రతి దుకాణంలో, ప్రతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్ షాప్ లో తనిఖీలు నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న బేలా మండలానికి సంబంధించి కొంతమంది వ్యాపారస్తులకు కూడా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఎందుకంటే సరిహద్దు మండలం అది, అక్కడి నుంచి విత్తనాలు బయటకు వెళ్తున్నాయన్న నేపథ్యంలో అధికారులు మహారాష్ట్రకు విత్తనాలు పోవడాన్ని తప్పుపట్టట్లేదు. కానీ ఇక్కడ వందలాది వేలాది మంది రైతులు ఈ 2 రకాల సీడ్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఇక్కడి రైతుల డిమాండ్ తీరిన తర్వాత మహారాష్ట్రకు అమ్ముకోవచ్చు అన్నది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇంకా ఆదిలాబాద్ జిల్లాకి, కొత్త ఆదిలాబాద్ జిల్లాకి 1,50,000 వరకు ప్యాకెట్స్ అవసరం ఉంటుంది. ప్రేమ్ సాగర్, ఎస్పీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఎన్ని చోట్ల ఈ తనిఖీలు చేశారు? ఉదయం నుంచి కంటిన్యూగా జిల్లా ఎస్పీ దాదాపు ఇప్పటి వరకు ఒక 4-5 గోదాములు, జిన్నింగ్ ఫ్యాక్టరీలకు అటాచ్ గా ఉన్న గోదాములు తనిఖీ చేశారు. ఇంకా కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయి. అటు సేమ్ టైం జిల్లా కలెక్టర్ కూడా ఆయా షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న కూడా కొన్ని షాపులకు సంబంధించి తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. నేను ఒక షాప్ నుండి ఒక వ్యాన్ లో
160 పత్తి విత్తనాల ప్యాకెట్లు బయటకు వస్తున్న టైంలో మనం ఎక్స్క్లూజివ్ గా నిన్న దాన్ని కవరేజ్ చేశాం. రైతులు కూడా చాలా పెద్ద మొత్తంలో ఆ వ్యాన్ ని ఆపేసి అక్కడ ధర్నా నిర్వహించి అడ్డుకున్న పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా బ్లాక్ మార్కెట్ కు తరుగుతున్నాయి అన్నది రైతులు ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితుల్లో నిన్న రాత్రి నుంచి కూడా ఈ రోజు పొద్దు నుంచి ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా అన్ని షాపులు గోదాములలో జిల్లా ఎస్పీ కలెక్టర్లు ఇద్దరు కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఎంత మేరకు ఈ పత్తి విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరుగుతున్నాయన్న దానిపైన కొంత సాయంత్రం వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ 2-3 రోజుల్లో ఇంకా ఈ డిమాండ్ ఉన్న సీడ్ కి సంబంధించిన విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించినట్లు తెలుస్తుంది. ఈ డిమాండ్ ఉన్న విత్తనాల కోసం ఆదిలాబాద్ రైతులు 4 రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. మనం కంటిన్యూస్ గా దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా వార్తలు కవరేజ్ చేస్తున్న పరిస్థితుల్లో ఉన్నతాధికారులు అదంతా కూడా స్పందించిన పరిస్థితి. కొంత విత్తనాల్ని కూడా కొంత ఎక్కువ స్టాక్ ని ఆదిలాబాద్ జిల్లాకి కేటాయించే ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ 2-3 రోజుల్లో అంటే మొత్తంగా ఒక వారం రోజుల్లో రైతులకు అవసరమైన 70 నుంచి 1,00,000 పత్తి విత్తనాల ప్యాకెట్లు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మరోవైపు ఈ రైతుల కష్టాలు ఎండల్లో నీరు లేక ఏం లేక కుటుంబ సమేతంగా రైతులు ఎదురు చూస్తున్న దాన్ని కూడా మనం ఎక్స్క్లూజివ్ గా వారి రైతుల బాధల్ని మనం కంటిన్యూస్ గా చెప్తూ వచ్చాం. దానికి సంబంధించి కూడా కౌంటర్లను జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా మండల హెడ్ క్వార్టర్లలో కూడా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్న ఒక నిర్ణయం కూడా అధికారులు తీసుకున్నారు. సో రేపటి నుంచి ప్రతి మండలంలో ఈ డిమాండ్ ఉన్న సీడ్ కి సంబంధించిన విత్తనాలతో పాటు అన్ని రకాల నాణ్యమైన విత్తనాలకు సంబంధించి ప్రతి మండలంలో మేజర్ విలేజెస్ లో కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఇటు అధికారులు కూడా చేస్తున్నారు. సో రైతులకు సంబంధించి కష్టాలు ఈ రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి. సో అయినా కూడా ఈ రోజు కొంత స్టాక్ వస్తుందని చెప్తున్నారు. మరో 4-5 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో విత్తనాలు వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి కూడా ఈసారి ఋతుపవనాలు కొంత ముందుగా వస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రైతులు జూన్ 8-9 తారీఖు నుంచి మెరుగు ముహూర్తంగా ఉంటుంది. ఆ మెరుగు నుంచి పత్తి విత్తనాలు విత్తుకునే కల్చర్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది. కానీ ఈసారి కొంత ఎర్లీగా ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి రైతులంతా కూడా టెన్షన్ లో ఉన్నారు, విత్తనాలు దొరుకుతాయా లేవా అని చెప్పేసి. సో 4-5 రోజుల్లో అధికారులు పూర్తిగా వారికి డిమాండ్ ఉన్న సీడ్ ని సప్లై చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. సుమా, థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.